హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్వికా హనీ. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆలు తీసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసి మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి క్లీన్ చేసుకున్నాను. నీట్గా దాంట్లో ఉండే పిండి పదార్థం పోయేంత వరకు ఒక 3-4 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను. బాగా క్లీన్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే టవల్ పైన ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో ఉండే తడి పోయేలాగా మంచిగా తుడిచిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కట్ చేసిన ఆలు పీసెస్ అయితే వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేశాను. మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. కట్ చేసిన పీసెస్ ఇంకా ఉంటే అవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట షాప్లలో తెచ్చినవి పిల్లల ఆరోగ్యానికి మంచివి కాదు. ఇంట్లో టైం ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ట్రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటాయి టేస్టీగా. మా పాప అయితే వెయిట్ చేస్తుంది, మమ్మీ చిప్స్ అంటుంది. ఇక ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నాను. అవి బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. మంచి కలర్ అయితే వచ్చినాయి, మంచి క్రంచీగా అయితే వచ్చినాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయినాయి, సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని, మా పాప తక్కువ కారం తింటుంది కాబట్టి నేను కొంచెమే వేశాను. కారం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిన తర్వాత మా పాపకైతే ఇచ్చాను. మా పాప అయితే తింటుంది, బాగుంది, సూపర్ ఉన్నాయి మమ్మీ అని అయితే చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.